1 అవర్లో ఈజీగా అయిపోయింది మన వంట. వైట్ రైస్, ఒక సాంబారు, ఒక తాలింపు ఈజీగా అయిపోయింది. ఇలా ఆఫీసులకి వెళ్ళే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది ఆ ఛానల్లో అండి. మనం కరెక్ట్గా 7:20కి స్టార్ట్ చేసినాము, 8:20కి అయిపోయింది. 1 అవర్లో మన వంట ముగింపు అయిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, విరాజిస్ కిచెన్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన లంచ్ బాక్స్ రెసిపీ ఏం తెలుసా? నాకు తెలీదమ్మా. వంకాయ పప్పు పులుగుర, వైట్ రైస్, ఆలూ ఫ్రై సింపుల్గా చేసేద్దాం. ఇప్పుడు చూడండి, టైం 7:20 అయింది. మనం ఎంతసేపట్లో చేస్తామో చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే పప్పు పెట్టేద్దాం. నేను 1.5 గ్లాస్ తీసుకుంటాను పప్పు పెట్టుకునేసాను. 1.5 గ్లాసు. దీనికి కావాల్సిన పచ్చిమిర్చి ఎన్ని చూద్దాము. ఇది కారం తక్కువ అనిపిస్తుంది నాకు, నేను ఎక్కువ వేస్తా ఉన్నాను. కొన్ని పచ్చిమిరపకాయలు చూస్తేనే తెలిసిపోతుంది కారం ఉందా లేదనేసి. ఇదైతే కారం తక్కువనే నాకు అనిపిస్తూ ఉంది. నీకెలా తెలుసు? ఏమో, నాకు అన్నలు తెలిసిపోతే అంతే. నేను కొంచెం కారం పట్టిస్తూ ఉంటాను ఈరోజు. చూడండి, నేను ఇక్కడ పచ్చిమిరపకాయలు ఎక్కువే తీసుకున్నాను. కావాలంటే మనము ఎనిపేటప్పుడు ఎక్కువ అనిపిస్తే తీసేయచ్చు, కాబట్టి నేను జాస్తినే వేస్తాను. ఇప్పుడు కడుక్కునేద్దాం. ఇలా 2 సార్లు కడుక్కుందాం పప్పుని బాగా. ఇప్పుడు టైం సేవ్ చేసుకోవాలి కదా, కాబట్టి దీనికి పప్పు కడిగినాం కదా, దీంతో నీళ్ళు పోసేసి స్టవ్ ఆన్ చేసి మళ్ళీ కావాల్సినవన్నీ వేసుకుందాము. టైం సేవ్ చేయాలి కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేద్దాం, బాగా రావాలి వంట. ఇప్పుడు నేను ఇక్కడ తెల్ల వంకాయలు తీసుకుంటున్నాను. కుక్కర్ పెట్టేసినాం కదా, అన్నీ కోసి వేద్దాము. ఏమేమి వేస్తానో చూపిస్తాను. ఇక్కడ నేను 3 టమాటాలు తీసుకుంటున్నాను, కడిగి కట్ చేసి వేసేద్దాము. ఇప్పుడు తెల్లగడ్డలు వేసుకునేస్తాను, నేను కడిగేసినాను. పప్పు కూడా పొంగిపోయింది. ఇది పప్పుకే కాబట్టి నేను 4గా కట్ చేస్తాను. చూడండి, ఈ మాత్రం కట్ చేసుకుంటే చాలు. ఇది వేసేసినాను. ఇప్పుడు వంకాయ వేసేద్దాం. వంకాయలు కూడా నేను పెద్దవే వేస్తా ఉన్నాను, ఎనపేకే కదా, పెద్ద వేస్తాను. వంకాయ ఎప్పుడు కోసి ఇట్లా నీళ్ళలోనే వేసుకోవాలి, లేదంటే చేదు వచ్చేస్తుంది. డైరెక్ట్గా వేయకూడదు, ఎప్పుడు నీళ్ళలో వేసి అల్చేసి వేయాలి ఒకసారి. ఇప్పుడు వంకాయ బాగా అలుచుకునేద్దాం. ఇప్పుడు పప్పులో వంకాయ వేసేద్దాం. దీంతోనే పసుపు వేయాలి, ఇది వేస్తేనే కూరకు అందం. ఇప్పుడు దాంతోనే చింతపండు, నేను కొద్దిగానే తీసుకుంటాను. అర్ధ నిమ్మపండు అంతా తీస్తున్నాను. నాటి టమాటా వేసినాను కాబట్టి నేను తక్కువ వేస్తాను చింతపండు. నేను కొద్దిగా నీళ్ళు పోసుకున్నాను. ఇప్పుడు దీంతో కొద్దిగా ఆయిల్. ఇప్పుడు మూత పెట్టేద్దాము. వంకాయ పప్పు పెట్టేసినాం కదా, ఇది 4 విజిల్ రాని. రైస్కి అప్పుడే నానబెట్టేసినాను, కొంతసేపు నానబెట్టాలనేసి. ఇప్పుడు ఆన్ చేద్దాం. అయిపోయింది. ఇప్పుడు ఇవన్నీ తీసేసి మనం తాలింపుకి రెడీ చేసుకుందాం. ఇప్పుడు 2 స్టవ్లు ఖాళీ లేదు, 2 పక్కల పెట్టేసినాము. ఆ లోపల మన చేతులు ఖాళీ ఉంది కదా, దానికి పని ఇవ్వాలి కదా, కాబట్టి ఉర్లగడ్డ కట్ చేసుకుందాం. ఒక విజిల్ వచ్చేసింది, అప్పుడే 2వ విజిల్ కూడా వచ్చేసింది. ఇది తాలింపుకి ఇట్లా పొట్టు తీసుకుంటేనే బాగుంటుంది. నాకు పొట్టుతో వేస్తే నాకైతే ఇష్టం ఉండదు తాలింపుకి. అలా కూడా వేయచ్చును, కాకపోతే నేను ఇట్లా చేస్తాను. 4వ విజిల్ కూడా వచ్చేసిందో. మనం ఇక్కడ ఉర్లగడ్డ కట్ చేసుకుంటున్నాం కదా, చిన్న పీసులు కట్ చేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఇది బిన్నె ఫ్రై అయిపోతుంది, బాగుంటుంది తినేదానికి. తాలింపు సైడ్ డిష్ కాబట్టి బాగుంటుంది. ఇట్లా కోసినట్లు నీళ్ళలో వేసేయండి. ఉర్లగడ్డ బయట పెట్టకూడదు, కలర్ తిరిగిపోతుంది. బస్సు ఎక్కితే మీలో ఎంతమందికి విండో సైడ్ కూర్చునేది ఇష్టం? నాకైతే చాలా ఇష్టం అబ్బా. ఎందుకంటే విండో సైడ్ కూర్చొని సాంగ్స్ వేసుకొని చూస్తూ పోతూ ఉంటే చెట్లు, పచ్చని పొలాలు చాలా బాగుంటుంది. ఒక విజిల్ వచ్చేస్తుంది రైస్ కూడా. ఇప్పుడు ఉర్లగడ్డ కట్ చేసి పెట్టుకునేస్తామంటే స్టవ్ ఖాళీ ఉంది కదా, తాలింపు పెట్టేసి పప్పు ఎనిపి తిరగబోసుకునేయచ్చు. ఇప్పుడు దీన్ని కట్ చేసినట్లు ఉర్లగడ్డ వేసేయాలి, లేదంటే పింక్ కలర్ తిరుక్కుంటుంది, బాగుండదు. రైస్ కూడా అయిపోయింది, స్టవ్ ఆపేద్దాం. ఇప్పుడు చూడండి 7:50 అయింది టైము. ఈ పప్పు ఉడికిపోయింది, రైస్ అయిపోయింది, ఉర్లగడ్డ కట్ చేసుకునేసినాము. ఇంకా తాలింపు చేయాలి.
ఇంకా అర్థం పని అయిపోయినట్లే. ఇంకా కాలభాగం పని ఉంది. ఆ కాలభాగం పని కూడా ఇంకెంతసేపు ఇట్లా చేస్తామో చూద్దాం. ఇప్పుడు దీన్ని తీసేద్దాము. కుక్కర్ అయిపోయింది కదా, దీన్ని పక్కన పెట్టేసి పెనం పెట్టుకునేద్దాం. తాలింపుకి పెనం ఇది సిమ్లో పెట్టేద్దాం. ఇప్పుడు తాలింపుకి ఆయిల్ వేస్తాం. దీనికి చూడండి, ఆవాలు లేదు, ఎర్రగడ్డ లేదు, తెరగడ్డ లేదు, ఈ కరేపాకు కూడా లేదు. సింపుల్ రెసిపీ. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది. చూడండి, ఉర్లగడ్డ ఇట్లా పొడి పొడిగా కట్ చేసుకోవాలి. రాజా దగ్గరికి, మా కెమెరామెన్ స్లో ఏం చేసేయలేదు. చూడండి, ఇట్లా పొడి పొడిగా కట్ చేసుకోవాలి. బిన్నె ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు అన్నీ వేసేసినాము. దీన్ని ఒకసారి కళ్ళబెట్టేసి మూత పెట్టేద్దాం. ఇప్పుడు మూత ఇది దీని పాటికి ఇది సిమ్లో పెట్టేద్దాం. మనం వేరే పని చూసుకోవచ్చు. చిన్నప్పుడు అమ్మ నన్ను ఏడిపించినా విండో సైడ్ కూర్చోవాలి అనుకునేదాన్ని. కాకపోతే ఇప్పుడు అలా అనిపించడం లేదు. నన్ను నా కూతురులో చూసుకుంటున్నాను. విండో సీట్ కోసం పోట్లాడేది కావచ్చు, అరవడం కావచ్చు, అల్లరి చేయడం కావచ్చు, ఇప్పుడు నన్నే నేను చూసుకున్నట్లుంది నా కూతురులో. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మొన్న పేరెంట్స్ మీటింగ్ కొనింది. బస్సులో విండో సైడ్ కూర్చొని పోతుంటే ఈ మెమరీస్ అన్నీ నాకు అట్లే గుర్తొచ్చినాయి. అవన్నీ మీతో షేర్ చేసుకోవాలనిపించింది, కాబట్టి మీతో షేర్ చేసుకుంటాను. మీకు ఇలాంటి అనుభవాలు ఏమున్నాయో నాకు కామెంట్ చేయండి, నేను చూసి తెలుసుకుంటాను. దీన్ని ఒకసారి కలుపుకుందాము. దీంతో పసుపు వేద్దాం కొద్దిగా. పసుపు. ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకునేద్దాం. పసుపు వేస్తేనే కలర్ అబ్బా. ఇప్పుడు దీన్ని మూత పెట్టేద్దాం. 2 minutes later. దీన్ని ఇంకోసారి కలుపుకుందాము. ఇప్పుడు మనం పప్పు అయిపోయింది. పప్పు ఎనుపుకునేద్దాము. ఇప్పుడు చూడండి, మీకు మిరపకాయలు ఎక్కువ అనిపిస్తుంది కదా, ఇప్పుడు తీసి పక్కన పెట్టుకోవచ్చు. మళ్ళీ ఎనిపి కూర తిరగపోసినప్పుడు దీని మీద వేసేయచ్చు. ఇది కారం లేదు, సరిపోతుంది. ఇప్పుడు దీన్ని వేసుకునేద్దాం. దీంతో ఇప్పుడు మనం పప్పు ఎనిపే టైం పడుతుంది కదా, దీన్ని ఒకసారి కలబెట్టేసి వెళ్ళిపోదాము. అది సిమ్లో ఉంటుంది. ఇది కొద్దిగా అడుగు అంటుతుంది, మీరేమి ఫీల్ అయిపోవద్దండి, ఏం కాదు. ఇది మళ్ళీ అది వచ్చేస్తుంది. ఇప్పుడు మూత పెట్టేద్దాం. ఇప్పుడు దీనికి ఉప్పు వేసుకోవాలా. మెయిన్ రుచికి సరిపోయేంత కల్లుప్పు. ఇట్లా పప్పు ఎనిపేటప్పుడు సట్టి ఉడుగ్గా ఉంటుంది కాబట్టి ఇట్లా బట్ట పెట్టుకుంటే అంటే కాళ్ళు కాలిపోతాయి, బొబ్బలు వచ్చేస్తాయి. ఓకే ఓకే ఓకే. పప్పు కుక్కర్లో ఎనిపితే బిన్నె మెదగదు, పాత్రలో బిన్నె మెదగదు. ఇట్లా సట్టిలో అయితే ఈజీగా ఏ లెవెల్లో కావాలో ఆ లెవెల్లో ఎనుపుకోవచ్చు. నున్నకు కావాలన్నా ఎనుపుకోవచ్చు, లేదా పప్పుగా కావాలన్నా ఎనుపుకోవచ్చు. మా ఇంట్లో పప్పుగా వంకాయ కనిపిస్తే మా ఆయనకి ఇష్టం కాదు కాబట్టి నేనైతే నున్నగానే ఎనుపుతా అన్నాను, మీడియంగా. ఇప్పుడు పప్పు ఎనుపుకొని వచ్చేసినాము. తాలింపు చూద్దాం ఎంతవరకు వచ్చిందో. ఇది కొంతసేపు అయిపోయి వచ్చింది. ఇది పక్కన పెట్టేసి కూరకు తిరగబోయేస్తాను. కూర తిరగబాత కోసం పాత్ర పెట్టుకునేసాం, స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు పాత్ర వేడెక్కింది, నూనె పోసుకుందాము. కొద్దిగానే వేస్తాను నూనె. ఇప్పుడు ఇక్కడ నేను ఆవాలు ఎర్రగడ్డ వేస్తలేదు, దీంతోనే అన్నీ ఉంది. ఆవాలు, ఎర్రగడ్డ, తెల్లగడ్డ, జీలకర్ర, మిరియాలు, ఇంగువ అన్నీ ఉంది. ఇది వడిము. ఇది సంవత్సరానికి ఒకసారి నేను వంటలు చేసుకుంటాను. ఇది చేసేది మీకు సమ్మర్లో చూపిస్తాను. ఇప్పుడు దీన్ని వేసుకునేద్దాం. ఇది ఒక్కటేస్తే ఎర్రగడ్డ వేసే పని లేదు. ఇప్పుడు కలుపుకుందాము. చూడండి, ఇట్లా కలర్ రావాలి. వడిము బాగా ఇట్లా కలర్ రావాలి. ఇప్పుడు కరివేపాకు. ఇప్పుడు కూర వేసేద్దాము.
ఈ పప్పు ఎనిపినాం కదా, ఈ సట్టిని బాగా ఊడ్చుకొని ఇట్లా చేసుకొని నీళ్ళంతా పోసుకునేద్దాం. కూర అంతా దీంతో అర్థం కూర ఉండిపోయింది. దీంతో పోసుకునేద్దాం. చూడ్డానికి కలర్ బాగుంది కదా. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. కరెక్ట్గా ఉంది. మిరపకాయలు ఎత్తిందే మంచిదైంది, కారం సరిపోయింది. ఇప్పుడు ఉర్లగడ్డ ఫ్రై కూడా అయిపోయి వచ్చింది. దీనికి వేయాల్సింది 2 ఐటెంలు. కారం కొద్దిగా దీంతో ఉప్పు కొద్దిగా సరిపోయింది. ఇప్పుడు దీన్ని కలిపేస్తే ఇది కూడా అయిపోయింది, తాలింపు కూడా. ఇప్పుడు తాలింపు కూడా అయిపోయింది, అన్నీ వేసేసినాము. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందాము. ఇప్పుడే కారం వేసినాం కదా, 2 నిమిషాలు. కూర కానీ అయిపోయింది. కూర కొంచెం బాగా కుత్తుకుతా అని ఉడికితే ఆపేసేది, అది కూడా అయిపోయింది. ఇప్పుడు ఆ లోపల ఇవన్నీ తీసుకునేస్తాను అండి. మనం కరెక్ట్గా 7:20కి స్టార్ట్ చేసినాము, 8:20కి అయిపోయింది. 1 అవర్లో మన వంట ముగింపు అయిపోయింది. చూడండి, ఇలా కుత్తుకుతా అని ఉడికితే కూర అయిపోయినట్లే. ఇట్లు ఉడకాలి ఎప్పుడు కానీ. మీరు తిరుగుబాటు పెడితేనే ఆపేస్తే ఇప్పుడు ఆఫీసుకి వెళ్ళే వాళ్ళు డబ్బీకి వేసుకుంటారు కదా, పాసిపోయేది ఉంటుంది. కాబట్టి ఇట్లా ఉండాలి. ఇంక ఇప్పుడు ఇది కూడా స్టవ్ ఆపేస్తాను నేను. చూడండి, 1 అవర్లో ఈజీగా అయిపోయింది మన వంట. వైట్ రైస్, ఒక సాంబారు, ఒక తాలింపు ఈజీగా అయిపోయింది. మీలాంటి ఇలా ఆఫీసులకి వెళ్ళే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది ఆ ఛానల్. ఫాస్ట్గా చేయాలి. క్వాలిటీలోను టేస్ట్లోను ఎందులోనూ రాజీ పడకూడదు. ఎందులో రాజీ పడదు. మీరు ఎందులోనూ రాజీ పడకండి. ఇలాంటి ఫాస్ట్గా చేసే రెసిపీ మరొకటి ఉంది, ఇక్కడ చూడండి. అంతే ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ చూసినారు కదా. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్.